అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్‌లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంటే చేయబోతున్నామండి. ఇదొచ్చేసి మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు రావడం జరిగిందండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు మొత్తం కూడాను 9,124 పోస్టులండి మనకి ఇవ్వడం జరిగిందిక్కడ. ఇవన్నీ వచ్చేసి మనకు అసోసియేట్ పోస్టుల కింద మనకి ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో వచ్చేసి మనకు కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పరంగా మనకి ఈ యొక్క వేకెన్సీలు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను. మనకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి? డాక్యుమెంటేషన్ ఫీజ్ ఎంతుంటుంది? ఎలా అప్లై చేసుకోవాలి? స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? ఎండింగ్ డేట్ ఎప్పుడు? ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాను. అందుకోసం వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క టోటల్ వేకెన్సీలు ఎన్నున్నాయో ఒకసారి అయితే మనం చూసుకునేది ట్రై చేద్దాం. ఓకేనా? టోటల్ వేకెన్సీల పరంగా చూసుకున్నప్పుడు మనకు మొత్తం కూడాను 9,124 పోస్టులు మనకు ఉండడం జరిగిందండి. దీంట్లో వచ్చేసి మనకు రెగ్యులర్ పోస్టుల కింద కొన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాక్‌లాగ్స్ కింద మనకు కొన్ని పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది. 2 కలిపి మనకు టోటల్‌గా మనకి ఈ యొక్క పోస్టులు ఉండడం జరిగిందనమాట. ఇక్కడ రెగ్యులర్ పోస్టుల పరంగా చూసుకున్నప్పుడైతే మనకు రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 7,680 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ పరంగా చూసుకున్నప్పుడు మొత్తం కూడా మనకు 1,444 పోస్టులని మనం ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం కూడాను 9,124 పోస్టులు. ఇవొచ్చేసి స్టేట్ వైస్ అండ్ అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ అన్నిటికి కలిపి మనకి ఈ యొక్క పోస్టులని మనకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? కేటగిరీ వైస్‌గా మొత్తం కూడా ఈ వేకెన్సీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఒకసారి చూసుకుందాం మనం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ గురించి ఒకసారి క్లియర్‌గా చెప్పేదానికి ట్రై చేస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే మనకు ఎలాంటి నోటిఫికేషన్ అయితే లేదని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎలాంటి వేకెన్సీలు అయితే లేవు. కాకపోతే మనం ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న క్యాండిడేట్స్‌కి మాత్రం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మన ఆంధ్రాలో ఎగ్జామ్ సెంటర్‌లు అయితే మనకు చాలానే ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే ఇది ఎగ్జామ్ సెంటర్‌ల పరంగా చూసుకున్నప్పుడు నెల్లూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, కడప, అనంతపూరు, విజయనగరం, అదేవిధంగా చీరాల ఇవన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్‌గా ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం ఎవరైనా ఏపీ ప్రజలు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి లోకల్ లాంగ్వేజ్ ఎక్కడైతే మనకి ఈజీగా వస్తుందో మన స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే స్టేట్ బ్యాంక్ అనేది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మనం ఇటుపక్క మనం తెలంగాణ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు వచ్చినట్టయితే మీరు ఇటుపక్క తమిళనాడు కావచ్చు, లేకపోతే ఇటుపక్క మనం మహారాష్ట్రకి వీటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ జాబ్స్ అయితే మనకు ఈ యొక్క ఏపీలో అయితే మనకు జాబ్స్ అయితే లేవు. ఇది మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మనకు జాబ్స్ వచ్చేసి వేరే వేరే స్టేట్స్‌లో అయితే ఉన్నాయి. వాటికి మనం అర్హులైతే మనం అప్లై చేసుకోవచ్చనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ వల్ల ఆ లోకల్ లాంగ్వేజ్ ఒక్కటే మనకు ఇంపార్టెంట్ కాబట్టి అదొచ్చినైతే మీరు ఏ స్టేట్‌కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూద్దాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా మనం చూసినట్టయితే ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేస్తున్న కంపల్సరీగా క్యాండిడేట్ ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుండాలి. అంటే గ్రాడ్యుయేషన్‌లో ఏదో ఒక డిగ్రీ అనేది కంప్లీట్ చేసుండాలి. అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క పోస్ట్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ డిసిప్లిన్ డిగ్రీ అనేది పూర్తి చేసుండాలి. ఒకవేళ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేకపోతే సెమిస్టర్‌లో స్టూడెంట్స్ ఏదైనా ఫైనల్ సెమ్‌లో ఉన్నా సరే వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిసెంబర్ 31 లోపు వాళ్ళు పాస్ అయినట్టు ప్రూఫ్ అనేది కూడా ఉండాలన్నమాట. వాళ్ళు డిసెంబర్ 31 లోపల పాస్ అయినట్టు ప్రూఫ్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ ఏజ్ లిమిట్ పరంగా చూసుకుందాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ పరంగా మనం చూసుకున్నప్పుడు మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ అనేది మనకు ఏజ్ లిమిట్ అనేది మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. దాంతో పాటుగా మనకు ఎక్స్‌ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకుంటుంది. అంటే కేటగరీ వైస్‌గా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్‌కి వచ్చేసి మనకు ఒక 10-15 వరకు ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరూ కూడాను ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. అంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కూడా మనకు ఒకటి కండక్ట్ చేస్తారనమాట. కంపల్సరీగా ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్ మనం ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నామో ఆ స్టేట్‌కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు వచ్చుండాలి. సపోజ్ మనం ఇప్పుడు ఆంధ్రాకి అప్లై చేసుకున్నామంటే ఆంధ్రాలో మన పోస్టులు వదిలేద్దాం. ఇప్పుడు తెలంగాణకి అప్లై చేసుకుంటే మనకక్కడ లోకల్ లాంగ్వేజ్‌గా మనకు తెలుగు అనేది ఉండడం జరిగింది. తెలుగు, ఉర్దూ 2 భాషలు ఉండడం జరిగింది కాబట్టి, ఈ 2 భాషలు మనకు ఏదో ఒక భాష మనకు వచ్చినట్టయితే, మనం దీనికి అప్లై చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? అది లేకపోతే ఈ యొక్క టెస్ట్ నుంచి మనం టెస్ట్ రాయకుండా ఉండాలి అంటే 10థ్ అండ్ ఇంటర్‌లో మనకు లోకల్ లాంగ్వేజ్‌గా మనం ఏదైతే అక్కడ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మనకు ఉండాలన్నమాట కంపల్సరీగా. ఇప్పుడు సపోజ్ నార్త్ సైడ్ పోతే మనకి హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అదే మనం హిందీ అనేది ఒక సబ్జెక్ట్‌గా మనం ఎంచుకొని ఇంటర్‌లో కావచ్చు, 10థ్‌లో కావచ్చు మనం హిందీ అనేది మనం చేస్తున్నట్లయితే 10థ్ ఇంటర్ బేసిక్‌లో మనకి ఆ పోస్ట్ అనేది ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత మనం ఈ యొక్క టెస్ట్ అనేది మనం అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. టెస్ట్‌కి మనం అటెండ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అండర్‌స్టాండింగ్ అర్థమైతే మనకు సరిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాం.
అంటే ఈ యొక్క పోస్ట్‌కి మనం అప్లై చేసేటప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్‌లో మనం ఇక్కడ చెప్పుకున్న ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా మనకు ఉంటుంది కాబట్టి, ఫస్టు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాం. ప్రిలిమినరీ క్వాలిఫై అయితేనే మెయిన్ ఎంట్రన్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ మనకు 100 క్వెషన్స్ అనేవి ఉండడం జరుగుతాయన్నమాట. 100 మార్క్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ ఉంటాయి. టైం వచ్చేసి మనకు 1 అవర్ మాత్రమే ఉంటుంది. అంటే మీరే లెక్కేసుకోండి ఒకసారి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 45 సెకండ్స్ కూడా ఒక క్వెషన్‌కి లేదన్నమాట. ఇక్కడ టైం పీరియడ్ చూసుకున్నట్టయితే. కానీ 100 క్వెషన్‌లు కానీ 1 అవర్ అంటే మీకు 60 నిమిషాలే వస్తుంది. అంటే నిమిషం కంటే మీకు చాలా తక్కువే ఉంటుంది ఒక క్వెషన్‌కి. ఓకేనా? అందుకోసం దగ్గర దగ్గర మీకు 40-45 సెకండ్స్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు దీనికి ఎంతవరకు తెలుసో అంతవరకు మాత్రం ఆన్సర్స్ చేసేదాని కోసం ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా చూసుకున్నప్పుడు ఇంగ్లీష్ వచ్చేసి మనకు 30 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో వచ్చేసి మనకు కేటగిరీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వెషన్స్ ఇచ్చారు. 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. 35 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ పరంగా చూసుకున్నప్పుడు 35 క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనిలో వచ్చేసి మనకు 35 మార్క్స్ అనేవి మనకు రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైనా రాంగ్ ఆన్సర్ మనం చేసినట్టయితే 1/4 అనేది మనకు కట్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి 4 రాంగ్ ఆన్సర్‌లకి ఒక రైట్ ఆన్సర్ అయితే మనకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. కట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కూడా మనకు ఉంటుందన్నమాట. నెగెటివ్ మార్క్ కూడా మనకు ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ పరంగా చూసుకున్నప్పుడు మొత్తం కూడాను 190 క్వెషన్‌లు ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 190 క్వెషన్‌లకు గాను 200 మార్కులు అంటే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ 200 మార్కులు వచ్చేసి 2 గంటల 40 నిమిషాలని మనకు టైం పీరియడ్ ఇవ్వడం జరిగింది. అంటే 2 గంటల 40 నిమిషాలు అంటే మొత్తం కూడా మనకు 160 నిమిషాలు. 160 నిమిషాలకు గాను 200 క్వెషన్‌లు అంటే మనం ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఇక్కడ. దీని పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ సెక్షన్స్ వచ్చేసి మనకు జనరల్ ఫైనాన్స్ అవేర్‌నెస్ మీద అంటే బ్యాంకింగ్ సెక్టర్ గురించి మనకు 50 క్వెషన్‌లు మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ. 50 క్వెషన్‌లు గాను 50 మార్కులు మనకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ కింద 40 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి వచ్చేసి మనకు 50 మార్క్స్ అనేది 40 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో వచ్చేసి మనకు 50 క్వెషన్స్ ఇస్తారు. వాటికి వచ్చేసి మనకు 50 మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కింద మనకు 50 క్వెషన్స్ అనేటివి ఇస్తారు. దానికి మనకు 60 మార్కులు అనేవి మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? మెయిన్స్‌లో మెయిన్స్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనకు నెగెటివ్ మార్కింగ్ అనేది ప్రతి 4 క్వెషన్‌లకి ఒక రాంగ్ ఆన్సర్ అయితే మనకు తీసేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఒక ఆన్సర్ అయితే మనకు తీసేయడం జరుగుతుంది ప్రతి 4 క్వెషన్‌లకి గాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అంటే సెలక్షన్ ప్రాసెస్ చేయాలంటే మనం చెప్పుకున్నట్టు ఏదైతే ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవన్నీ చెప్పుకున్నామో ఇవన్నీ క్రాస్ అయితేనే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ మనం రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళకి లాంగ్వేజ్ టెస్ట్ కావచ్చు, పర్సనాలిటీ టెస్ట్ కావచ్చు, మెడికల్ టెస్ట్ ఇవన్నీ చేసి ఫైనల్‌గా మీకు జాబ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సాలరీ అండ్ జాబ్ బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌కి మనకు సాలరీ ఎలా ఉంటుంది? సాలరీ వచ్చేసి మనకు బేసిక్ పే వచ్చేసి మనకు రూ. 26,000 మనకు ఇవ్వడం జరుగుతుందండి. రూ. 26,730 మనకు బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడు మీకు అదనంగా హెచ్ఆర్ఏ కావచ్చు, డీఏ కావచ్చు, అలవెన్స్‌లు ఎక్స్‌ట్రా అలవెన్స్‌లు అన్నీ కూడా మీకు మంచి సాలరీ గాని మీకు రావడం జరుగుతుందన్నమాట. దీంతో పాటు మనకు చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్స్‌కి అయితే 2 అడ్వాన్స్‌డ్ ఇంక్రిమెంట్స్ అనేటివి ఉంటాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక్కడ. వాళ్ళకైతే మనకు సాలరీ వచ్చేసి బేసిక్ సాలరీ మనకు 46,000 వరకు మనకు సాలరీ అనేది ఉండేదానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఇవి వచ్చేసి మనకు ఎస్‌బీఐ నోటిఫికేషన్ ప్రకారం ముంబై మెట్రో సిటీస్ ఏదైతే ఉన్నాయో చెన్నై కావచ్చు ఇట్లాంటి మెట్రో సిటీస్ ఉన్నాయి కదా! అట్లాంటి వాళ్ళకైతే మనకు సాలరీ అనేది అంటే లొకేషన్‌ని బేస్ చేసుకొని మనకు సాలరీ కూడా మనకు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉందని మనకు చెప్పడం జరుగుతుందన్నమాట ఇక్కడ స్టేట్ బ్యాంక్ సంబంధించి. అంటే లోకల్ లాంగ్వేజ్ పరంగా ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా మెట్రో సిటీస్‌లో ఒక విధంగా సాలరీ పేమెంట్ అనేది ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అందరికి స్టాండర్డ్ సాలరీ అయితే కాదు. అంటే డిఫరెంట్ లొకేషన్స్‌ని బేస్ చేసుకొని మీకు సాలరీ అనేది మారుతుందని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకు సాలరీతో పాటు ఇంకా అడిషనల్‌గా వచ్చే బెనిఫిట్స్ ఒకసారి చెప్తాను మీకు. పీఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొవిడెంట్ ఫండ్. ఓకేనా? ప్రొవిడెంట్ ఫండ్. నెక్స్ట్ అదేవిధంగా పెన్షన్ అండర్ న్యూ పెన్షన్ స్కీమ్. అంటే పెన్షన్స్‌కి సంబంధించిన స్కీమ్ కూడా మీకు దీనిలోనే అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ బెనిఫిట్స్. అంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెడికల్ బెనిఫిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ బ్యాంక్ బెనిఫిట్స్. అదైతే మీకు బ్యాంక్‌కి సంబంధించిన రిలేటెడ్‌కి సంబంధించిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇవ్వడానికైతే పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అండ్ అపాయింట్మెంట్ ఒకసారి చూద్దాం మనం. ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్ ఫీజ్ పరంగా చూసుకున్నప్పుడు అప్లికేషన్ ఫీజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ వచ్చేసి మనకు 11th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? 11th ఆగస్ట్ నుంచి
31 ఆగస్ట్ వరకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు ఉంటుందండి. అప్లికేషన్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ నుంచే మీరు డైరెక్ట్‌గా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలా కాదు అనుకుంటే freejobalert.com నుంచి కూడా మనం డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకు రూ. 750 అనేది మనకు అప్లికేషన్ ఫీజ్‌గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇట్లాంటి వాళ్ళకైతే మనకు అప్లికేషన్ ఫీజ్ అనేది లేదని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే అప్లికేషన్ ఫీజ్ ఎలాంటిది మనకు లేదని మనకు క్లియర్‌గా ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుని అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క పోస్ట్‌లకి అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే వేకెన్సీలు అయితే మనకు మంచి వేకెన్సీలే ఉన్నాయండి. కాకపోతే మన ఏపీకే మనకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ వేకెన్సీలు లేవు కాబట్టి మనకి ఇవ్వడం జరగలేదు. కాకపోతే మన ఏపీ క్యాండిడేట్స్ కూడా అన్ని స్టేట్స్‌కి అయితే మనం ఏదో ఒక స్టేట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్టేట్‌కి మాత్రమే లేదా ఏదైనా ఒక యూనియన్ టెరిటరీకి మాత్రమే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం అప్లై చేసుకునే ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ పరంగా చూసుకున్నప్పుడు నెక్స్ట్ ఫైనల్‌గా మీరు చెక్ చేసుకోవాల్సింది మీ ఏజ్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఏజ్ లిమిట్ సరిపోయినట్టయితే అందరూ అప్లై చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ అదే విధంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ కూడా పక్కాగా పెట్టుకొని ట్రై చేయండి. అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే మీ యొక్క థంబ్ కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, మీ యొక్క పాస్‌పోర్ట్ కావచ్చు, లేదా మీ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్‌గా మీరు దగ్గర పెట్టుకొని అప్లై చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా అయిపోయేందుకు అవకాశం ఉంటుందండి. అందుకోసం ఇవన్నీ కూడా పెట్టుకొని మీరు అప్లై చేసానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ యొక్క మంచి ఆపర్చునిటీ వదులుకోవద్దు ఎవరు కూడాను. ఎందుకంటే ఇయర్‌లీ వన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి, అందుకోసం వీలైనంత వరకు అందరూ కూడాను అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నా సరే, అట్లాంటి వాళ్ళకు అందరూ కూడాను ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. జై హింద్.